అవునురా నాయన. మీకు ఏమైనా బుర్ర, బుద్ధి, సిగ్గు, లజ్జ ఏమైనా ఉన్నాయిరా? ఆ! తాత ఇన్నాళ్ళు మా ముందుకొచ్చి ఎన్ని రకాల వీడియోలు చేశాడో, అనారోగ్యం పాడైపోయింది, హాస్పిటల్ పాడైపోయాడు అంటే, ఒక్క గొల్లిగాడు గాని ఫోను చేస్తూ పుట్టు. తాతయ్య ఉన్నావా? బతికావా? సచ్చావా? అనేసి. ఇవన్నీ నేను ఎక్కడెక్కడో విషయాలు మీ గురించి గ్యాదర్ చేసి, అనుభవాలను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలని, అనుభవాలతో రావాలని, ఎన్ని విచిత్ర విడ్డూరాలు చూసినా అవన్నీ మీ ముందుంచాలని, ఎంతో ఆలోచనగా అనారోగ్యం పాలైపోయిన మీకోసం ఎంతో తప్పిస్తూ ఉంటే, మీరొక్కళ్ళు కూడా ఒక్క ఫోన్ చేయలేదేంరా? అంత కఠినంరా మీ హృదయాలు. నాకేది అర్థం కాదు. ఆ! అప్పటికి కూడా ఆపరేషన్ వీడియోలు ఎట్టినాను. ఆ! ఒక్కడు కూడా ఆ ఆపరేషన్ వీడియోలు చూసి అయ్యో! అన్న గొల్లిగాడు లేడు. మరి నేనెందుకు అట్టాలో వీడియోలు నాకే అర్థం కావట్లేదు. పోన్లే మీరు అవునా అన్నా, కాదన్నా మాత్రం మీరు మాత్రం మనవళ్ళు, మనవరాలు కాకపోతారన్న ఆశతో పెడుతున్నాను గానీ, ఏ ఎదవ కూడా నాలాగా క్షమించి వీడియోలు మీకోసం పెట్టడు. అయినా అంత కఠిన హృదయాలేంట్రా మీవి? ఆ! అంత కఠినమా? కఠినం అంటే జ్ఞాపకం వచ్చిందిరోయ్! మనసు, హృదయం అన్నీ కఠినంగానే ఉంచుకోవాలి. కఠినంగా లేకపోతే కొన్ని విషయాల్లోని ఆ! కొన్ని విషయాల్లో కష్టమే. కఠినంగా ఉండాల. కఠినంగా ఉండాలా, క్రమశిక్షణగా ఉండాలా, ఆ పద్ధతులు పాటించాలా, ఇవన్నీ నేను హాస్పిటల్‌లో తెలుసుకున్నాను నాయన. నాతోని వచ్చినోళ్ళందరూ కూడా మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే మానేయండి గానీ, నాతో వచ్చినోళ్ళందరూ కూడా నా దగ్గర చూడడానికి వచ్చినోళ్ళ నుంచి, నా దగ్గర కాపలా ఉన్నోళ్ళ నుంచి అందరూ దగ్గులు, తుమ్ములు ఇవి, అవి అన్నీ చూస్తున్నాను. జలుబులు, అనేక రకాల వ్యక్తులు వచ్చి నన్ను చూసినప్పుడు, నా రక్షణ, నా ఇది ఏంటి కఠినత్వం నాకు పనిచేసేయండి బాగా అర్థమయ్యింది. ఏ గొల్లుగాడొచ్చినా, ఏ అమ్మొచ్చినా సరే పలకరించడానికి ప్రయత్నించకూడదు. కడుపుల్లక మూసుకు పడుకోవడం ఒకటి. 2 మాస్క్ తీయకుండా ఉండడం ఒకటి. నెక్స్టు కంట్రోల్‌లో ఉండడం. ఏ విధంగా ఉంటే మనకు దగ్గు, జలుబు, తుమ్ములు రాకుండా ఉంటాయని ఒక అవగాహనతో ఉన్నాను గాబట్టి, అవి నేను పాటించాను గాబట్టి, 7 రోజులు నేను హాస్పిటల్‌లో ఉన్నా, ఒక దగ్గు గాని, ఒక తుమ్ము గాని నాకు రాలేదు. నా తోటోళ్ళు వచ్చిన చాలామంది ఈ దగ్గు, తుమ్ము అంటే ఆపరేషన్ చేసి కడుపు కోసేసి కూకోబెట్టి దగ్గితే ఏమైనా ఉందా? కానీ దానికి రాకుండా ఆ 7 రోజులు నేనున్నానంటే నాకు గ్రేటే. ఎందుకంటే నేనంత క్రమశిక్షణగా నేను వాటిని ఫాలో అయ్యానన్న. ఆ! ఒక నర్స్ నాతో అన్నది, "ఈ ఏడో రోజు మిమ్మల్ని మొఖం చూసానండి" అని. నా మొఖం నువ్వేటి చూస్తావులే, ఏటి చెప్పుకోడంటే, ఇంతమంది అందరు పేషెంట్ మొఖాలు కనిపించినాయి అందరికి చక్కగాను. హ్మ్. అంటే ఆళ్ళు మాస్కులు కూడా పెట్టలేదు. ఆళ్ళకి భయాలు లేవు. తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా ఆళ్ళకి ఏటి అవ్వదని ఆళ్ళు అనుకున్నారేమో. నాకు తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా నాకు భయం. ఎందుకంటే పొట్ట కోసేసినారు గాబట్టి. ఆ 2 వచ్చినాయంటే ఇంకేటైపోతానని. నేను కదలలేని స్థితిలో ఉన్నాను కాబట్టి, నేను చాలా కంట్రోల్‌లో ఉన్నాను. మా ఇంటి నుంచి వచ్చిన బోకరు మొండ గండలు కుస 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 నవ్వులు. కుస 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 జోకులు. ఆ పైనుండి నర్సులు జోకులు. వచ్చినోళ్ళు జోకులు. చూడడానికి వచ్చినోళ్ళు ఆళ్ళ జోకులు. అయన్నీ చెవుట్లో విన్నా సరే, నాకేం పట్టలేనట్టు చెవులెట్టేసుకొని, అలా కాముగా పడుకొని, మాస్క్ తీయకుండా ఉంటే, ఒక నర్సొచ్చి నన్నడిగింది. ఏమనంటే, "మిమ్మల్ని ఈరోజే చూసానండి మీ ఫేసు. ఇప్పటి వరకు చూడలేదు." హ్మ్. అని అందనమాట. అంటే దాని అర్థం ఏంటి? ఇంతమంది వ్యక్తులు మాస్కులు తీసేసారు గానీ, మీరు చక్కగా నీట్‌గా మాస్క్ వేసుకొని ఉన్నారు అని దానర్థం. అంటే దీనివల్ల మీకేం అర్థమైందో తెలుసా అండి? మీకేటి అర్థమైందో నాకే తెలీదు గానీ, నాకేమి అర్థమైందంటే, కఠినంగా, క్రమశిక్షణగా, ఒక పద్ధతి ప్రకారం ఉంటే మనం చక్కగా ఉంటామనే విషయం నాకు అర్థమైంది. ఎందుకంటే, ఈ 7 రోజుల్లో నాకు చిన్నపాటి దగ్గు గాని, తుమ్ము గాని రాలేదు. నా చుట్టూ దగ్గుతూ, తుమ్ముతూ ఉన్నవాళ్ళు మా గదిలో చూసినప్పటికీ నాకు రాలేదు. అందు నుంచి నేను విముక్తిగా బయటకొచ్చాను అంటే, నా రక్షణే, నా ఆత్మవిశ్వాసమే,
నా క్రమశిక్షణే పనిచేసింది. ఉంటానే మరి.